సలాం అలైకుం. ఈ ఉర్సు మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉర్సు కార్యక్రమంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉన్నా. నేను శాసనసభ్యుడిగా ఉండినా శాసనసభ్యుడిగా లేకపోయినా మీతో కలిసి ఉండేటువంటి మీ ప్రాంతవాసిగా ఎప్పుడు మీతోనే ఉన్నా. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భం కాదు. ఎన్నికలు అయిపోయినాయి, మీ అందరి నిర్ణయం కూడా అయిపోయింది. ఎప్పుడు ఉండినా ఏది ఉండినా మీ అందరి అభిమానం నేను బ్రతుకున్నంత వరకు నా పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు కూడా నా పైన మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ ఉర్సు మహోత్సవం ఇదే రకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా కూడా నిర్వహించాలని, ఆ నిర్వహణలో ఎక్కడ నా వంతు చిన్న సహాయం అవసరం వచ్చినా తప్పకుండా కూడా నేను మీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మనకు ఉన్నటువంటి ఏ సమస్య కానీ ఏ కార్యక్రమం కానీ ఖచ్చితంగా కూడా నేను ఇక్కడే ఉంటా. మీ పక్కనే దర్గా పక్కనే ఇక్కడ దాదాపు 200 మీటర్లోనే నా ఇల్లు. ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ పట్టణంలో తప్పనిసరిగా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, శాసనసభ్యుడిగా ఉన్నా శాసనసభ్యుడిగా లేకపోయినా మీ మనిషిగా అమర్నాథ్ రెడ్డిగా మీతో ఖచ్చితంగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరికీ మరొక్కసారి గంజే షావల్లి బాబా జలాలుద్దీన్ బాబా ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా నా పైన ఆయన ఆశీస్సులు ఉండాలని, మన నియోజకవర్గం పైన ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అమరన్న గారు ఈ కమిటీ నంబర్లకి శాలువ కప్పి సత్కరిస్తున్నారు. కమిటీ వాళ్ళు కావాలన్నా సార్ నాయకత్వం